కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా గురువుల 93వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు, పీవైఎల్, పీవైడబ్ల్యూ, ఐఎఫ్టియు, ఏఐపీకేఎస్, ఏఐపీకేఎంఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ విగ్రహాలకి నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఫాసిస్టు మతోన్మాద విధానాలు అవలంబిస్తూ ఉన్నది. మతం పేరుతో ప్రజలను విభజించి దేశ సంపదని కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్నది. అదేవిధంగా నిన్న మొన్న బయటపడ్డ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అవినీతి చేస్తూ వేల లక్షల కోట్ల రూపాయలని దోచుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలను, అదేవిధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూలగొడుతూ తన పార్టీలో బలవంతంగా ఇలా మిగతా పార్టీలను చేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. దీని అందరూ కూడా ప్రజలు వ్యతిరేకించాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి యువజన వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. 73వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. భగత్ సింగ్ను మనం నివాళులు అర్పించడము అంటే ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళుల గురించి, ఈ సమాజంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాల గురించి ప్రశ్నించడమే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిరు ప్రాయంలోనే తన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, ప్రజల కోసం అమూల్యమైనటువంటి ప్రాణాన్ని అంకితమించిన వ్యక్తి షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ వాళ్ళ నివాళి జరుపుతున్నాము. అంటే ఈరోజు పేద ప్రజల కోసం అనేటటువంటి కృషిని గురించి మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే ఈరోజు పేద ప్రజలు ఇంకా చాలా నిరీకృతమైనటువంటి పరిపాలనలోనే, ఈ మోడీ ప్రభుత్వ పాలనలోనే నివసిస్తున్నారు. వాళ్ళని మనము నివాళి అర్పించడం అంటే ఈ పరిపాలన వ్యతిరేకంగా పోరాటం చేయడమే అని చెప్పేసి మేము భారత వేగు చుక్క షహీద్ భగత్ సింగ్ 93వ వర్ధంతి జరుపుకుంటున్నాం. తన వర్ధంతి జరుపుకుంటున్నామంటేనే ఇవాళ పేద ప్రజలు అందరు క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకొని 23 సంవత్సరాల వయసులోనే తను ఉరి కంబం ఎక్కి తను అమూల్యమైన ప్రాణాలని త్యాగం చేశాడు. కాబట్టి ఆ త్యాగాన్ని మనం ఇవాళ స్మరిస్తూ తనకు నిజమైన నివాళులు అర్పించాలని చెప్పేసి, భగత్ సింగ్కు నిజమైన నివాళులు అర్పించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అంత ప్రధానంగా ఇవాళ మతోన్మాద శక్తులు బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రభుత్వము పేదలని అణచివేయడం కోసం అనేక కార్మిక చట్టాలని వెలికి తీసుకుంది. కాబట్టి ఈ కార్మిక చట్టాలని మళ్ళీ తిరిగి రావాలన్నా మనం పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.